మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. సముద్రం ఒక తరగని గని. అనంతమైన ఈ సాగర గర్భంలో సామాన్యులకు అర్థం కాని ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు సైతం ఇప్పటికీ ఆకాశాన్ని శోధించినట్లే సముద్రాన్ని తమ పరిజ్ఞానంతో జల్లెడపడుతున్నారు. సముద్రంలో పెద్ద పెద్ద నౌకలను సైతం ముంచివేసే భయంకర ప్రాణులు ఉన్నాయి. జలకన్యలు ఉంటాయని పురాణ, జానపద కథల్లో చాలా మంది చదవడమే కానీ చూసి ఉండరు. తల నుండి నడుం వరకు మనిషిలా, కింద భాగం చేపలా ఉండే సాగర కన్యలు సముద్రంలో ఏ ప్రాణి వెళ్ళలేనంత లోతుగా వెళ్ళగలవని, వాటికి అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటారు. ఇందులో నిజానిజాలు మనకైతే తెలియదు. అయితే లాస్ ఏంజల్స్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్యలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్థానికంగా ఓ సరస్సుకు సమీపంలో రోడ్డుపై వస్తున్న ఒక ట్రక్ను జలకన్యగా పేర్కొనే ఒక మహిళ ఆపిందట. తనను హాస్పిటల్కి తీసుకెళ్లమని కోరింది. దాంతో డ్రైవర్ ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడట. అక్కడ వారు ఆమెను వివరాలు అడగ్గా ఆమె పేరు జో అన్నా అని, తాను ఒక జలకన్యనని, ఓ సరస్సులో ఉంటున్నానని చెప్పింది. ఆమె ప్రవర్తన ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటుందని, ఏమడిగినా సమాధానం చెప్పట్లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం ఫిజీ సముద్రంలో చేపలు పట్టే వారికి మరణించిన ఒక చేప పడింది. బయటికి తీసి చూడగా అది నడుం వరకు మనిషిగా, కింది భాగం చేపగా ఉండడంతో దాన్ని సాగర కన్యగా అభివర్ణించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగర కన్యల మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దాన్ని తన ప్రయోగశాలకు తీసుకెళ్లి పరిశోధన చేసి సాగర కన్యగా నిర్ధారించారట. ఇలా మన దేశంలో కూడా చెన్నై మెరీనా బీచ్ కు ఒక సాగర కన్య కొట్టుకొచ్చినట్లు అప్పట్లో చాలా పెద్ద ప్రచారమే నడిచింది. ఏది ఏమైనా ప్రయోగాత్మకంగా సైంటిస్టులు జలకన్యలు ఉన్నమాట నిజమే అని అధికారికంగా ప్రకటించే వరకు ఇది ఒక వింత విశేషం. అంతకు మించిన మిస్టరీ వార్తలుగానే పరిగణించాల్సి ఉంటుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.